హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను స్పెషల్ అంటే ఏం లేదు, గుత్తొంకాయ కూర చేద్దామని. గుత్తొంకాయ కూర చూసిరా, ఫ్రెష్ వంకాయలు తీసుకున్నా. ఈరోజు నేనైతే గుత్తొంకాయ కర్రీ చేయబోతున్నా. ఎలా ఉన్నాయి? ఈ కర్రీ ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఏం లేదు, సింపుల్. కొన్ని వేంపిన నువ్వులు తీసుకోవాలి. తెల్ల నువ్వులు, 4 యాలకులు, 4 లవంగాలు, ఉడకబెట్టిన ఉల్లిగడ్డను ముక్కలుగా కట్ చేసుకొని కాల్చుకోవాలన్నమాట. చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి. పెన్నంలో వేసి కాల్చుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ మామూలుగా గరం ధనియా పొడి వేసి అన్నీ వేసి గ్రైండర్ పట్టి పెట్టుకున్నా. అన్నీ వేసి మిక్సీకి పట్టుకొని ఇందులో వేసిన సోయిని ఇట్లా వంకాయను 4 భాగాలుగా కట్ చేసుకొని ఇందులో ఫుల్ చేసి పెట్టినాను అన్నమాట. దీన్ని మనం బాండీలో వేసి కూర చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ ఎక్కువ వేసి అందులో మంచిగా స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. అది నింపుడు వంకాయ ప్రాసెస్. ఇప్పుడు నేను దీంట్లో ఆయిల్ వేసుకుంటా. ఆయిల్ తూగిలో వేసి పెడితే ఇది మొత్తం ఇట్లా బంక పట్టినట్టు అయ్యి ఎంత ఖరాబ్ అవుతుంది స్టీల్ది. అందుకని ప్యాకెట్తో కొంచెం కట్ చేసుకొని ఇందులో ప్యాకెట్ దింపేసి ఇట్లా పెడతా అనమాట. బాగుంది కదా చిట్కా. ఆయిల్ అయితే వేసిన. ఏమవుతుందంటే ఆయిల్ తూగిలో వేసి పెడితే ఆ తూగిని కడగనికే పోయినప్పుడు మొత్తం ఇట్లా పక్కల పొడి ఇట్లా మనుకు పట్టి పోతలేదు, నీట్గా అవుతలేదు, తూగి ఖరాబ్ అవుతుంది. స్టీల్ కదా, ఖరాబ్ అయిపోతుంది. అందుకనే నేను ఏం చేసినంటే చిన్నగా ఒక సైడ్కి ఇంత ట్రిమ్ చేసుకొని ఆ నూనె ప్యాకెట్ని అందులోనే దింపి పెట్టినా అనమాట. ఎప్పుడైనా కడిగి పెట్టాలి, వారానికి ఒకసారి కడిగి పెట్టినప్పుడైనా అది స్టీల్ది కదా, తూగి క్లీన్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది అనమాట. ఖరాబ్ కాకుండా చిన్న చిట్కా అనమాట. నేను ఎప్పటి నుంచో ఇట్లనే వాడతా. ఇప్పుడు చూడండి, ఆయిల్ అయితే వేడైపోయింది. కొంచెం అంత జీలకర్ర వేస్తాను. ఆయిల్ ఆగిపోతుంది, మంట పెద్ద పెట్టినాయి కదా. ఎండుమిరపకాయలు ఒక 3 ఎండుమిరపకాయలు, కరివేపాకు అయితే ఎండిపోయిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను. కరివేపాకు డ్రై అయిన తర్వాత మనకు పచ్చిది అందుబాటులో ఉండదు కాబట్టి డ్రై అయిన తర్వాత తీసి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటాను. ఆయిల్ చూడండి, ఆయిల్లో కాగుతుంది. ఆయిల్ వేడయింది. జీలకర్ర, ఎల్లిపాయలు, తర్వాత కరివేపాకు వేసిన కదా, ఆయిల్ కూడా ఆగిపోయింది. దీనిలో ఇట్లా వంకాయ కూర, నింపిన వంకాయలన్నీ చేసుకోవాలన్నమాట. దూరంగా నిలబడి వేసుకోవాలి, లేకపోతే ముఖం మీద ఎదుగుతుంది, ఉన్న ముఖం పోతుంది. దీని మీద ఇప్పుడు ఒకటి మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. అదనమాట. చింతపండు రసం కూడా యాడ్ చేయాలి చట్నీలో మనం. ఎందుకంటే కొంచెం పుల్లగా అనిపిస్తుంది, కూర బాగుంటుంది. చింతపండు కూడా వేసిన, చెప్పడం మర్చిపోయినా.
దీనిలో నూగులన్నా వేసుకోవచ్చు, పల్లీలు కూడా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. మనం ఏదో ఒకటి చూస్ చేసుకోలేదు. ఏది వేసుకుంటే దాని టేస్ట్ వస్తుంది. మనం ఇప్పుడు పల్లీలు వేసుకున్నాం అనుకో, పల్లీల టేస్ట్ వస్తుంది. నూగులు వేసుకుంటే నూగుల టేస్ట్ వస్తుంది. రుచి అప్పుడే మారిపోతుంది అనమాట. తర్వాత ఎండు కొబ్బరి వేసుకుంటే కూడా ఎండు కొబ్బరి రుచి వస్తుంది. మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు అనమాట. ఇందులో కొంచెం అంతా రసం ఉంది. కొంచెం ఉడికిపోయిన తర్వాత ఈ రసం పోసుకుంటాం. అందులో వేస్ట్ గిన్నెకు అడకకుంది అనమాట. కొంచెం అది కలిపి పెడుతున్నా. కొద్దిసేపు మగ్గిన తర్వాత, వంకాయలు మగ్గిన తర్వాత వేసుకుంటా. మామూలుగా వంకాయలు తాజా వంకాయలు దొరికాయి అనుకో, ఇట్లా వేసుకొని తింటే చాలా బాగుంటుంది కూర. మధ్యలో కలుపుతుండాలి, లేకపోతే అడుగు పడుతుంది. హైలో పెట్టుకుంటే డబ్బులో మగ్గిపోతుంది. ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి అడుగుని పట్టలేదు. ఆయిల్ చాలా ఎక్కువ వేసినా కదా, అట్లా అనమాట. నువ్వులతోనే వేసినా కదా, సూపర్ టేస్ట్ ఉంటుంది. అనుకుంటాం కానీ వంట చేసేదంత ఈజీ ఏం కాదు. ఆల్రెడీ మగ్గినవి చూడండి ఎట్లా అయిందో. మగ్గినవి దీనిలో కొంచెం రసం మిక్సీ గిన్నెలో కడిగి పెట్టుకున్నది ఇందులో వేసుకొని మూత పెట్టుకుంటే ఉడికిపోతుంది అనమాట. రసం వేసుకున్నా, చూసిండ్రా? ఇదేం లేదు, బాగా ఉడికిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆయిల్ పైకి వెళ్తుంది. అప్పుడు ఉడికిందని తెలిసిపోతుంది. చూడండి ఎట్లా అయిందో. ఇంకొక 5-10 నిమిషాలు ఉడికితే వాటర్ ఎక్కువ వేసుకోవాలి, అడుగు పట్టకుండా. గుమ్మగుమ్మలాడే వంకాయ కూర 10 నిమిషాలలో రెడీ అయిపోతుంది. గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కూర. మామూలు వంకాయ కాదు, గుత్తి వంకాయ. నా ఫోన్ అయితే ఇంకా వద్దురా నైనా, ఊకుకనే కింద పడుతుంది. దీనికి ఒక స్టాండ్ తెచ్చుకోవాల్సి వస్తుంది. నేను తెచ్చుకోవాలి, ఆర్డర్ పెట్టుకోవాలి. ఘాటు వస్తుంది కదా, దగ్గు వస్తుంది. వంకాయలు తాజాగా కనవండి అంటే అస్సలు ఇడిచిపెట్టాను. ఇంకోటి ఒక విషయం చెప్తా, సాడు ఇట్లా ఏమన్నా పడుతుందా అని. ఏం పట్టలేదు, మస్తు రసం ఉంది, ఏం అడుగు పట్టలేదు. ఇంకొక విషయం చెప్తా నేను. చాలామంది వంకాయలు తింటే గజ్జి వస్తుంది. వంకాయలు తింటే గజ్జి వస్తుందా, ఏమంటారు, చర్మం ఇట్లా గోకడ పెడుతుంది. అరే ఎవరు చెప్తారో ఏమో, వంకాయ కూర తింటే గజ్జి వస్తుందా, వంకాయ తింటే దురద పెడుతుందా, వంకాయ తింటే స్కిన్ మీద అలర్జీ వస్తుందంట. వంకాయలు వద్దొద్దు, వంకాయలు తింటే ఆ గజ్జి వస్తుందని. వెనకటికి మేము చిన్నగా ఉన్నప్పుడు చికెను, మటను 3 రోజులకు ఒకసారి చికెను. అప్పుడెక్కడిది ఇంత చికెను? అయినా అప్పుడు అన్నిగానం పైసలు ఎక్కడివి, పని చేసుకునేటోళ్ళు. వ్యవసాయంలో ఏం వెళ్తుండే అప్పుడు? వ్యవసాయం చేసుకోవాలి, 2 ఎకరాలు 3 ఎకరాలు, అందులో 5 మంది 6 మంది పిల్లలను సాక్కోవాలి. వాళ్ళకు పొట్ట బట్ట అవన్నీ చదివించుడు అదే ఎక్కువ. కానీ 3 రోజులకు ఒకసారి చికెను, మటను, గుడ్లు తెచ్చి పెడుతుండే. అప్పుడేమన్నా అన్ని ఫ్యామిలీలు అట్లనే ఉన్నాయి. అప్పుడు ఒక ఫ్యామిలీ అని కాదు. అయితే అప్పుడు మరి అన్నీ బర్రెల పెండ తీసి రోజు తీసి బొడ్డ వేస్తే ఎరువు అవుతుండే. ఆ ఎరువు తీసుకుపోయి మళ్ళీ కొట్టి ఆ మడిని నలగమలగా గడె వేసి దున్ని సాళ్ళు కొట్టి వంకాయ నారు పెడుతుండ్రి. అప్పుడు కూడా ఇట్లాంటి పిచ్చి పిచ్చి వంకాయలు కాదు, ముండ్ల వంకాయలు పెడుతుండ్రి. ముండ్ల వంకాయలు పెడితే ఆ ముండ్ల వంకాయలు ఇంత సైజు కాసి ముండ్లే ఉంటుండే. దానికి తొడిమకు మొత్తం ముండ్లే ఉంటుండే. తెంపాలంటే కూడా తెంపితే కూడా ఇట్లకి వెళ్ళి అంతా కోసుక పోతుండే చెట్లకు.
అట్లా ఆ వంకాయలను ఉత్త ఉప్పు కారం వేసి ఉడకబెడితేనే ఎంత రుచిగా ఉంటుండేనో. మరి అప్పట్లో వంకాయలు తిని వంకాయలు, పుండుకూర, టమాటాలు, పచ్చిమిరపకాయలు, పుండుకూర తింటే కూడా గోకట పెడుతుందంట. వద్దు 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 గోకట పెడుతుంది. పుండుకూర తింటే నంజా ఎవరు చెప్తారో ఏమో. అసలు పుండుకూరలోనే ఐరన్ ఎక్కువ ఉంటుంది, మంచిగా శరీరానికి బలం అది. పుండుకూర ఎక్కువనే తినాలి అసలు. వంకాయలు కూడా ఇప్పుడంటే ఫర్టిలైజర్ వేసి పండిస్తారు కాబట్టి రుచి వస్తలేదు, కానీ వంకాయ తింటే ఏం రోగం? వంకాయ తింటే ఆరోగ్యంగానే ఉంటారు. వంకాయల వల్ల ఏం గజ్జి రాదు, అదంతా మూఢనమ్మకం. అట్లా మేము వెనకటికి వందల కిలోలు వంకాయలు తిన్నాము, పుండుకూర తిన్నాము, పచ్చిమిరపకాయలు తిన్నాము, టమాటాలు తిన్నాము, కందిపప్పు అయితే 100 కిలోల బస్తా వేసుకుంటుండ్రి మా అమ్మ వాళ్ళు. ఇట్లా 100 కిలోల కందిపప్పు మిషన్ ఆడించి పోసుకుంటుండ్రి. ఆ మిషన్ ఆడించి నానబెట్టి డ్రమ్ములు, ఇంకొక పెద్ద డ్రమ్ములు 2 డ్రమ్ములలో రాత్రికి నానబెట్టి మళ్ళీ రోజు మొత్తం మిదవిన వస్తుండేవి. అదంతా